ప్రజాబంధు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య 111వ జయంతి నెల్లూరు నగరంలోని భద్రావతి భవన ఋషి పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునగపాటి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత జాతి కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, కార్యక్రమాలు చేసినందుకు ఆయన్ను గుర్తించి ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య 111వ జయంతి రోజున ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మాకు ఒక పండుగ లాంటిదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ప్రగడకోట ఎగరం ఏర్పాటు చేయాలని, నెల్లూరు నగరంలోని గాంధీనగర్లో గల ఆప్కో స్థలంలో మిగతా స్థలాన్ని చేనేతలకు కేటాయించి ఆ స్థలానికి ప్రగడకోట ప్రాంగణంగా నామకరణం చేసి వచ్చే జయంతి రోజుకి ఆయన ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు బూతాటి రాధయ్య, ఏవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కేంద్ర కమిటీ సభ్యులు కడిమి శేషయ్య, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసులు, చింతలపూడి పెంచలయ్య, గుత్తికొండ వెంకయ్య, సోమ గోపాల్, వింజమూరు వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య పాల్గొన్నారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య చేనేత సూర్యుడు కారుడు ప్రగడ కోటయ్య గారికి జోహార్ ప్రగడ కోటయ్య గారికి సాధిస్తాం ప్రగడ కోటయ్య ఆశయాలు ప్రజాబంధు ప్రగడ కోటయ్య ప్రజాబంధు ప్రగడ కోటయ్య ప్రజాబంధు. నా పేరు మునగపాటి రమేష్. లక్ష్మీపురం లక్ష్మీపురంలోనే శ్రీ భద్రావతి సమేత భావన ఋషి పద్మశాలి ప్రాంగణంలో ఈరోజు మా చేనేత బంధువు, మా చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రగడ కోటయ్య గారి జయంతి చేయమని ప్రకటించింది. రాష్ట్ర గవర్నమెంట్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా ప్రగడ కోటయ్య గారు చేనేతల కోసం ఎంతో ఉద్యమాలు చేశారు. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ సభ్యులుగా చేశారు. వారి ఆశయాలు ఈరోజు నెరవేర్చడానికి మా కుల బాంధవులందరం ముందుకొస్తున్నామని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజాబంధు ప్రగడ కోటయ్య 111వ జయంతి ఈరోజు నెల్లూరు నగరం పద్మశాలిలో చేనేతలు అత్యధికంగా నివసించే ఏవర్స్ కాలనీ లక్ష్మీపురం స్థలంలో మా పెద్దలు ఇచ్చిన స్థలంలో ఈరోజు ఆయనకి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ప్రగడకోట జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మాకు ఒక పండగ లాంటిది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, రాజధాని ప్రాంతంలో ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నారు, పొట్టి శ్రీరాములు విగ్రహాలు పెడుతున్నారు. మేము వాటికి వ్యతిరేకం కాదు, కానీ మా చేనేత జాతిలో ఒక ఆణిముత్యం పుట్టాడు. ఆయన యొక్క విగ్రహాన్ని కూడా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికి సవినయంగా ఈరోజు జయంతి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మా నెల్లూరు జిల్లాలో ఆప్కో స్థలం ఉంది, 6 ఎకరాల 90 సెంట్లు గాంధీనగర్లో. దాన్ని 2 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. ఇంకా 4 ఎకరాల 90 సెంట్లు ఉంది. దాన్ని ప్రగడకోట ప్రాంగణంగా ప్రభుత్వం ప్రకటించాలా, అక్కడ ప్రగడ కోట విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నారా లోకేష్ గారికి మా చేనేత జాతి తరపున, రాష్ట్రంలో ఉండే 30 లక్షల మంది తరపున ఆయనకి విన్నవించుకుంటాం. దీన్ని సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వానికి తెలియజేసి వచ్చే పుట్టినరోజు కల్లా మా నెల్లూరులో ప్రగడ కోట విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కేవీ శేషయ్య, ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ సభ్యుల్ని. గత 30 సంవత్సరాలుగా మా కళ, ఎందుకంటే చేనేత రంగానికి తన జీవితాన్ని అర్పితం చేసి చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల యొక్క జీవనోపాధి మెరుగుదలకి, కేవలం చేనేత రంగానికే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా చీరాల ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో పంటలు పండించేదానికి కాలువలు దవ్వించి సాగునీటి అందించినటువంటి అపర భగీరథుడు ప్రగడ కోటయ్య గారు. ఆయన పుట్టినటువంటి చేనేత రంగంలో చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి సహకార స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఉండి ఆయన్ని చట్టసభల్లో ప్రలోభాలకు లొంగకుండా చేనేతల యొక్క స్ఫూర్తిని మాత్రమే, చేనేతల కోసం మాత్రమే పోరాడి అధికార పార్టీని కూడా
తన నమ్ముకున్నటువంటి చేనేత వృత్తి కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ప్రగడ కోటయ్య గారు. ఆయనకి ప్రభుత్వాలతో కూడా పోరాడి సాధించే అలవాటు ఉంది కాబట్టి ఆయన రగడ కోటయ్య కూడా అనే అంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడినటువంటి మనస్తత్వం, చేనేత హక్కుల కోసం, చేనేత కార్మికుల జీవన మెరుగుదల కోసం నిరంతరం పోరాడేటటువంటి యోధుడు ఆయన. అయితే గతంలో ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చేనేత కార్మికులకి 25,000 రూపాయల ఎన్టీఆర్ చేనేత భరోసా కార్యక్రమం కానివ్వండి, అలాగే ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలనేటటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి ఈరోజు 1995లో ఆయన అస్తమించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికార ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా జరుపుకుంటాం. ఇక్కడ లక్ష్మీపురంలో భద్రావతి సమేత భావన ఋషి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీపురంలో ఈ వేడుక జరుపుకొని నెక్స్ట్ మేము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారికంగా జరిగేదానికి మేము అందరం కూడా హాజరయ్యి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తాం. జోహార్ ప్రగడ కోటయ్య. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.